తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఏ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. దీన్ని 2 గ్రీక్ వర్డ్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. 2 గ్రీక్ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ట్రైగోన్. ట్రైగోన్. సెకండ్ వన్ ఈజ్ మెట్రీ. ఓకే, ట్రైగోన్, మెట్రీ. ట్రైగోన్ ఎలా వచ్చింది అంటే పాలిగాన్. ఓకే, పాలిగాన్ మీన్స్ ఎన్ సైడ్స్. ఎన్ సైడ్స్ ఉండేదాన్ని మనం ఏమంటాం? పాలిగాన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 sides, n = 6, ఇట్ ఈస్ హెక్సాగాన్. దీన్నే మనం ఏమంటాం అంటే హెక్సాగాన్. అలాగే 5 sides తీసుకుందాం. 5 sides తీసుకుంటే దీన్ని పెంటాగాన్ అంటారు. సో మరి ట్రైగోన్ అంటే ఏంటి? ఇక్కడ ట్రైగోన్ అంటే 3 sides ఉంటాయి. 3 sides ఉంటే దాన్ని ఏమంటాం మనం? ట్రయాంగిల్. సో మెట్రీ అంటే తెలుసు. మెట్రీ అంటే మీనింగ్ ఏంటి? మెజర్. ఓకే, మెట్రీ అంటే మీనింగ్ మెజర్. సో ట్రిగ్నామెట్రీ అనే వర్డ్ని ఏం చెప్పొచ్చు మనం? మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్ని మనం ఏమంటామంటే ట్రిగ్నోమెట్రీ అని. కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Consider a right angle triangle ABC. ఓకే, సో మనం ట్రిగ్నోమెట్రీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ యాంగిల్ అంటే తెలుసుకోవాలి. వాట్ ఈజ్ అన్ యాంగిల్? ఇక్కడ యాంగిల్ అంటే తెలుసుకోవాలి. యాంగిల్ అంటే ఏంటి? ది యూనియన్ ఆఫ్ the union of two rays. The union of two rays. The union of two rays నే మనం యాంగిల్ గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రే అనుకోండి అండ్ దిస్ ఈజ్ అనదర్ రే. OA ఈజ్ ఏ రే అండ్ OB ఆల్సో రే. ఈ రెండు రేషియోస్ ది యూనియన్ ఆఫ్ అంటే ఈ ప్లేస్ని, ఓకే, ఇక్కడ ఓఏ రే నుండి ఓబి రే వరకు ఉన్న దీన్ని మనం ఏమంటామంటే యాంగిల్ అంటాం. ఏమంటారంటే యాంగిల్. సో దీనికి ఇంకో డెఫినేషన్ కూడా చెప్పొచ్చు మనం. అదేం డెఫినేషన్ అంటే టేక్ ఓఏ ఈజ్ ఏ ఫిక్స్డ్ రే. ఓఏని మనం ఫిక్స్డ్ రేగా తీసుకోవచ్చు. మరి ఓబిని ఏమంటారంటే టెర్మినల్ రే అంటాం. టెర్మినల్ రే. ఓకే, ఓఏ ఈజ్ ఏ ఫిక్స్డ్ రే, OB is a terminal ray. So the amount of rotation from OA to OB, from fixed ray to terminal ray, amount of magnitude, దాన్ని మనం యాంగిల్ గా కన్సిడర్ చేయవచ్చు. సో 2 డెఫినేషన్స్ అనేవి ఇవ్వచ్చు మనం. అంటే OA OBకి మధ్యలో ఉన్న ఈ ప్లేస్ ని మనం యాంగిల్ గా ట్రీట్ చేస్తాము. అలాగే ది అమౌంట్ ఆఫ్ magnitude from OA to OB is called an angle. మరి ఇక్కడ ఓఏ ఏమంటామంటే ఫిక్స్డ్ రే, ఓబి ఈజ్ ఏ టెర్మినల్. అంటే ఓబి టెర్మినల్ రే అనేది ఓఏ నుండి కోయిన్సైడ్ అయ్యి ఇక్కడ నుండి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో అలా మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఈ యాంగిల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ అంటే 2 types. దీస్ యాంగిల్స్ ఆర్ 2 typesగా తీసుకుంటాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి, అవి కాదు. సో ఇప్పుడు ఓఏ డైరెక్షన్ నుండి ఓబి డైరెక్షన్, ఓఏ రే ఓబి రే. సో టెర్మినల్ రే అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే, యాంటీ క్లాక్ వైజ్ తెలుసు కదా మనకి, యాంటీ క్లాక్ వైజ్ కనుక మూవ్ అయితే ఈ యాంగిల్ని పాజిటివ్ యాంగిల్గా ట్రీట్ చేస్తాం. అదే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక రొటేట్ అయితే, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో కనుక యాంగిల్ తీసుకుంటే -θ అంటే నెగిటివ్ యాంగిల్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనండి. సో జనరల్గా యాంగిల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే తీటా, ఆల్ఫా, బీటా, ఇలా కొన్ని గ్రీక్ ఆల్ఫాబెట్స్ అంటారు, వాటితో డినోట్ చేస్తాం. ఓకేనా. యాంగిల్ అంటే చూడండి, ఫ్రమ్ ఫిక్స్డ్ రే టు టెర్మినల్ రే, ది అమౌంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్ ఫిక్స్డ్ రే టు టెర్మినల్ రే ఈస్ కాల్డ్ అన్ యాంగిల్. ఈ యాంగిల్ అనేది ఇఫ్ రొటేట్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ we take as positive angle. If
Clockwise direction we take as minus negative angle. It considered as a minus theta గా తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు తీటా తీసుకుంది. ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర తీటా తీసుకుంది, ఇదేమవుతుందండి అడ్జసెంట్ అవుతుంది. మరి ఇదేమవుతుంది ఆపోజిట్, ఇదేమవుతుంది హైపోటెన్యూస్. షార్ట్ ఫామ్ లో రాస్తామండి. అడ్జసెంట్ ని ఏజీజే రాస్తాం, ఆపోజిట్ హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్? విత్ రిఫరెన్స్ టు తీటా, తీటాని బట్టి. ఓకేనా? మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ ని స్మాల్ ఏగా తీసుకుంటాం, బికి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ బిగా తీసుకుంటాం, సికి ఆపోజిట్ ఉండేదాన్ని స్మాల్ సిగా తీసుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి? ఏబి, ఏసి, బిసి, 3 సైడ్స్ ఉన్నాయి కదా. ఏబి, ఏసి, బిసి. మరి ఈ 3 సైడ్స్ ని యూజ్ చేసి ఎన్ని రేషియోస్ మనం రాయొచ్చు అంటే చూద్దాం. ఏబి బై ఏసి, లేదా ఏసి బై బిసి, ఆర్ ఇంకా బిసి బై ఏబి, బిసి బై ఏబి, ఏసి బై ఏబి, ఏసీ బై ఏబి. 1 2 3 4 వచ్చేసి రేషియోస్. ఓకే, తర్వాత బీసీ బై ఏసీ తీసుకోవచ్చు, బీసీ బై ఏసీ. నెక్స్ట్ ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ. సో ఎన్ని రేషియోస్ ఫామ్ అయినాయి ఇక్కడ? 1 2 3 4 5 6 రేషియోస్ పాసిబుల్. అంటే మనకు 3 సైడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 సైడ్స్ ని యూజ్ చేసుకొని మనం 6 రేషియోస్ గా రాయొచ్చు. మరి ఈ 6 రేషియోస్ కి కొన్ని నేమ్స్ అనేవి ఉన్నాయి, అవి చూద్దాం. ఇక్కడ ఆపోజిట్ టు తీటా బై హైపోటెన్యూస్. దీన్నే మనం ఏమంటామంటే ఆపోజిట్ టు తీటా. ఆపోజిట్ టు తీటా అంటే తీటాకి ఆపోజిట్ సైడ్ ఏముందండి ఇక్కడ? బీసీ. బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏబి. బీసీ బై ఏబిని మనం ఒక నేమ్తో పిలుస్తాం, దాన్నే సైన్ తీటా అంటారు. ఏమంటారంటే సైన్ తీటా. ఈ రేషియోకి ఒక నేమ్ పెట్టారు, అదేంటంటే సైన్ తీటా. దీన్నే షార్ట్ కట్ లో మనం సైన్ తీటా రాస్తాం. సైన్ తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ టు తీటా బై హైపోటెన్యూస్. తీటాకి ఆపోజిట్ కాబట్టి దాన్ని అలా తీసుకుంటాం. మరి నెక్స్ట్ సెకండ్ రేషియో ఏమవుతుందంటే అడ్జసెంట్ టు తీటా బై హైపోటెన్యూస్. దీన్నే మనం కొసైన్ తీటాగా చెప్తాం, కొసైన్ తీటా. ఈ కొసైన్ తీటా అనే షార్ట్ కట్ లో మనం కాస్ తీటాగా తీసుకుంటాం. కాస్ తీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ రేషియో వచ్చేసి టాంజెంట్ తీటా. టాంజెంట్ తీటాని ఆపోజిట్ టు తీటా బై అడ్జసెంట్ టు తీటాగా తీసుకుంటాం. దీని షార్ట్ కట్ లో టాన్ తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి మెయిన్ గా 3 రేషియోస్ వచ్చాయి. మెయిన్ గా 3 రేషియోస్. సైన్ తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ తీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అలాగే టాన్ తీటా ఈక్వల్స్ టు
opposite by adjacent. Opposite by adjacent. These are the main ratios. ఈ ratios ని మనం ఇప్పుడు రెసిప్రోకల్ గా తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, దీన్ని రివర్స్ లో రాసుకున్నాం. రెసిప్రోకల్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇదేమవుతుంది అంటే కోసికెంట్ థీటా, కోసికెంట్ థీటా. నెక్స్ట్ adjacent by hypotenuse, adjacent by hypotenuse. adjacent by hypotenuse ని మనం secant theta గా, అంటే షార్ట్ కట్ లో secant theta, sec theta అంటారు. ఓకే, దాన్ని secant theta గా చెప్తాం. మరి ఇక్కడ tan theta ఆపోజిట్ బై adjacent ఉంది కదా, ఇక్కడ adjacent by opposite తీసుకుంటే దీన్ని మనం cot theta గా తీసుకుంటాం, cot theta. ఓకే, ఇక్కడ cot theta అంటే cotangent theta, cotangent. ఇది secant, ఇది cosecant. ఓకేనా? సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి నుండి 6 రేషియోస్ వచ్చాయి. ఆ 6 రేషియోస్ కి మనం ఫస్ట్ రేషియో sin theta, cos theta, tan theta తీసుకున్నాం. వాటి రెసిప్రోకల్స్, ఫోర్త్ వన్ cosecant theta, ఫిఫ్త్ వన్ secant theta, సిక్స్త్ వన్ cot theta. వీటి యొక్క రెసిప్రోకల్సే ఈ రిమైనింగ్ రేషియోస్. ఓకే అండి, ఇవి రేషియోస్ అండి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఏ బై బి ఒక రేషియో అయితే దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది, దీనికి రెసిప్రోకల్ వచ్చేసి బి బై ఏ అవుతుంది, అంటే రివర్స్లో రాసుకుంటున్నాం. మరి అలాగే సైన్ తీటా అంటే ఏం రాసుకున్నామంటే, సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ తీసుకున్నాం. మరి దీన్నే రెసిప్రోకల్ రాస్తాం, అప్పుడు ఏమవుతుంది, రివర్స్లో రాస్తే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వస్తుంది. దీన్నే మనం ఎలా తీసుకుంటాము, కోసికెంట్ థీటాగా తీసుకుంటాం. అంటే చూడండి ఇక్కడ ఏ బై బికి రెసిప్రోకల్ ఏమైంది, బి బై ఏ. మరి ఈ రేషియోకి రెసిప్రోకల్ ఏమైంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. మరి అప్పుడు సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది, కోసికెంట్. సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటండి, కోసికెంట్ థీటా. మరి కోసికెంట్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి, సైన్ థీటా. అది సో రెసిప్రోకల్, సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి, కోసికెంట్ థీటా. కోసికెంట్కి రెసిప్రోకల్ సైన్ థీటా. సిమిలర్లీ ఇదే విధంగా మనం కాస్ థీటా కూడా రాసుకోవచ్చు. కాస్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుందండి, సీకెంట్ థీటా అవుతుంది. మరి సీకెంట్ థీటాకి రెసిప్రోకల్ కాస్ థీటా అవుతుంది. అలాగే ట్యాన్ థీటా తీసుకుంటాం. ట్యాన్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది, కాట్ థీటా అవుతుంది. కాట్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది, ట్యాన్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న రేషియోస్ని రివర్స్లో రాసుకుంటాం, అంతే కదా. సో ఇది రిలేషన్, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఈజ్ కోసికెంట్ థీటా, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఈజ్ సీకెంట్ థీటా, రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా ఈక్వల్స్ టు కాట్ థీటా. ఓకేనా? మరి వీటిని యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రాపర్టీస్ లేదా కొన్ని ఫార్ములాస్ అనేవి ఫామ్ చేద్దాం. సో మనకు తెలుసు అండి, ఏ బై బి తెలుసు, దీని రెసిప్రోకల్ ఏమవుతుందండి, బి బై ఏ అవుతుంది. మరి ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఏ బై బి అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఇంటూ చేస్తున్నాం రెండు. ఆన్సర్ ఏమొస్తుంది సార్ ఇక్కడ మనకి, ఇక్కడ బీబీ క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్, 1. ఏ బై బి ఇంటూ బి బై ఏ ఈక్వల్స్ టు 1. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఇట్స్ రెసిప్రోకల్ ఈక్వల్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. మరి ఇక్కడ ప్రాపర్టీ యూజ్ చేసుకుందాం, సైన్ థీటా ఇంటూ సైన్ థీటాకి రెసిప్రోకల్ ఏమని చెప్పుకున్నాం మనం, కోసికెంట్ థీటా అని చెప్పుకున్నాం. ఈక్వల్స్ ఏమవుతుందండి, ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ 1 అయింది కదా, మరి సైన్ థీటా ఇంటూ కోసికెంట్ థీటా కూడా ఏమవ్వాలి, 1 అవ్వాలి. హౌ, ఎలా అవుతుందంటే చూద్దాం. సైన్ థీటా అంటే ఏం చెప్పుకున్నామండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మరి కోసికెంట్ థీటా అని ఏం చెప్పాము, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. మరి రెసిప్రోకల్సే కదా, ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుంది. సో ఆపోజిట్ ఆపోజిట్ క్యాన్సిల్, హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ క్యాన్సిల్, ఏమవుతుంది
1. సో ఈ రిజల్ట్ని యూస్ చేసుకొని మనం రిమైనింగ్ రూల్స్ అనేవి ఫామ్ చేయాలి. సో sin theta into cosecant theta equals to 1. Cos theta into secant theta equals to 1. Similarly, tan theta into cot theta equals to 1. ఓకేనా? మరి ఇక్కడ sin theta into cosecant theta 1 అయితే దీని నుంచి sin theta ఏం రాయొచ్చండి మనం? sin theta equals to 1 by cosecant theta గా రాయొచ్చు. sin theta equals to 1 by cosecant theta. మరి cosecant theta ని కూడా ఎలా రాయొచ్చండి? cosecant theta equals to 1 by sin theta. అంటే ఇక్కడ 2 ఆక్సిలరీ ఫార్ములాస్ అనేవి మనకు వచ్చాయి. యాక్చువల్గా మనం ప్రూవ్ చేసిన రిజల్ట్ ఏంటి? sin theta into cosecant theta equals to 1. బట్ దీని నుండి మనం 2 ఆక్సిలరీ ఫార్ములాస్ అనేవి ఫామ్ చేసాం. sin theta equals to 1 by cosecant theta, cosecant theta equal to 1 by sin theta. సిమిలర్లీ వీటిని కూడా అలాగే రాయొచ్చు కదండి. cos theta ఏం రాయొచ్చు మనం? 1 by secant theta గా రాస్తాం. మరి secant theta ని కూడా ఎలా రాసుకోవచ్చు? secant theta equals to 1 by cos theta. Similarly, tan theta equals to 1 by cot theta. మరి cot theta ని ఎలా రాయొచ్చు సార్? cot theta equals to 1 by tan theta. 1 by tan theta. ఓకేనండి, మనం ఒక ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ 1 అని తీసుకున్నాం కదా, దాని నుండి వచ్చిన రిజల్ట్స్ అన్ని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ట్రిగ్నామెట్రీలో ప్రతిదీ కూడా మనం ఫార్ములాగానే యూజ్ చేస్తాం. ఆక్సిలరీ ఫార్ములాస్ చాలా వస్తాయండి. ఓకే, కొన్ని ఆక్సిలరీ ఫార్ములాస్ రాసాం కదండి. ఇప్పుడు ఒక చిన్న రిలేషన్ అనేది చూద్దాం. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. దీంట్లో ఇక్కడ తీటా తీసుకున్నాం, ఏ దగ్గర తీటా తీసుకున్నాం. సో ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఆపోజిట్ అడ్జసెంట్. మరి రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఇప్పుడు మనకి ట్యాన్ తీటా అంటే రేషియో తెలుసు కదండి. ట్యాన్ తీటా రేషియో ఏమవుతుందండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇదే కదా ట్యాన్ తీటా రేషియో. మరి ఈ ట్యాన్ తీటాని ఇలాగే కాకుండా ఇంకా వేరే విధంగా ఏమైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చా అంటే సైన్ తీటా తీసుకోండి. సైన్ తీటా ఏమవుతుందండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ తీటా బై కాస్ తీటా తీసుకోండి. సైన్ తీటా బై కాస్ తీటా తీసుకోండి. అప్పుడు ఏమవుతుందండి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. మరి హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ విచ్ ఈస్ tan theta, which is tan theta. అంటే tan theta ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి? sin theta by cos theta. ఇది రిలేషన్. tan theta equals to sin theta by cos. మరి tan theta కి రెసిప్రోకల్ ని మనం ఏమనుకుంటాము? cot theta. మరి cot theta ని ఎలా రాయొచ్చు సార్ అంటే cos theta by sin theta రాయొచ్చు. సో ప్రతి చూడండి చిన్న చిన్న ఆక్సిలరీ ఫార్ములాస్ అనేవి చాలా వస్తాయి ట్రిగ్నామెట్రీ. ఇవన్నీ చాలా చాలా యూజ్ అవుతాయి ఫర్దర్గా. ఓకేనా? సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి సంబంధించి కాన్సెప్ట్ ఇదే.